ఫోన్ ట్యాపింగ్ కేసు కీలక మలుపులు తీసుకుంటోంది. ఈ కేసు దర్యాప్తులో సిట్ దూకుడు పెంచింది. తాజాగా ఇద్దరు బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలతో పాటు సీఎం రేవంత్ రెడ్డి సోదరుడు కొండల్రెడ్డికి సైతం నోటీసులు జారీ చేసింది. రేపు తమ ఎదుట హాజరు కావాలని ఈ నోటీసుల్లో పేర్కొంది. ఇప్పటికే ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ అధికారులను పలు దఫాలుగా ప్రశ్నించిన సిట్ రాజకీయ నేతలను సైతం విచారించడం మొదలుపెట్టింది. మొన్నీ మధ్య ఎమ్మెల్సీ నవీన్ రావును సుదీర్ఘంగా ప్రశ్నించింది. తాజాగా ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు, కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు కుమారుడు సందీప్ రావుకు సిట్ నోటీసులిచ్చింది. కల్వకుర్తి మాజీ ఎమ్మెల్యే జైపాల్ యాదవ్, నకిరేకల్ మాజీ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్యను అధికారులు గతంలోనే విచారించారు. ఈ కేసులో మరో నిందితుడు ఎస్ఐబి మాజీ అదనపు ఎస్పీ తిరుపతన్న ఫోన్లో లింక్ దొరికిన నేపథ్యంలో ఆ ఆధారాలను ముందు పెట్టి ఈ మాజీ ఎమ్మెల్యేలను ప్రశ్నించారు. అయితే తాజాగా ఈ కేసులో సిట్ను తెలంగాణ ప్రభుత్వం మార్చింది. హైదరాబాద్ సిపి సజ్జనార్ నేతృత్వంలో 9 మంది అధికారుల బృందానికి ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును అప్పగించింది. అప్పటి నుంచి పొలిటికల్ లీడర్లను ప్రశ్నించడం మొదలైంది. ఇక సీఎం రేవంత్ సోదరుడు కొండల్రెడ్డికి సైతం సిట్ నుంచి పిలుపొచ్చింది. ప్రతిపక్ష నేతగా ఉన్న టైంలో రేవంత్ రెడ్డి కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ కి గురైనట్టుగా సిట్ గుర్తించింది. ఈ క్రమంలోనే ఆయన్ను సైతం తమ ఎదుట హాజరై తామడిగే ప్రశ్నలకు సమాధానమివ్వాలని సిట్ కోరినట్టుగా సమాచారం. ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ పలువురిని విచారణకు రమ్మన్నట్టుగా తెలుస్తోంది. సో కొత్త సిట్ ఫామ్ అయిన నేపథ్యంలో విచారణ ఎలా సాగుతుంది? మా కరెస్పాండెంట్ సుస్మిత జాయిన్ అవుతున్నారు. సుస్మిత. బిందు, కొత్త సిట్ ఏర్పాటైన అనంతరం కూడా చూసుకుంటే 3 రోజుల క్రితం ఎమ్మెల్సీ నవీన్ రావుని సిట్ విచారించింది. ఆ తర్వాత పూర్తిగా ఈ రోజు చూసుకుంటే 4 నోటీసులు ఇచ్చింది. మాజీ ఎమ్మెల్యేలకు, అలాగే ముఖ్యమంత్రి సోదరుడు కొండలరెడ్డికి, అలాగే ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రికి కూడా నోటీసులు ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. రేపు వీరందరూ కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ సిట్ ఎదుట హాజరు అవ్వాలని కూడా వారు నోటీసులు ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. అయితే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యేలు జైపాల్ యాదవ్, అలాగే చిరుమర్తి లింగయ్య, వీరిద్దరు కూడా చిరుమర్తి లింగయ్య వేముల వీరేషన్కి సంబంధించిన వాళ్ళ అనుచరులను ఫోన్ల ట్యాపింగ్ ఇచ్చినట్టుగా కూడా తిరుపతన మొబైల్ ఎఫ్ఎస్ఎల్ రిపోర్ట్లో బయటపడడంతో దానికి సంబంధించి వారి ఇద్దరి నెంబర్లు ఎందుకు ఇచ్చారు అన్న కోణంలో కూడా సిట్ విచారించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో రేపు వీరందరూ కూడా ఫోన్లు ట్యాపింగ్ సంబంధించి కూడా ప్రశ్నల అనంతరం స్టేట్మెంట్ రికార్డ్ చేసే అవకాశం ఉన్నట్టుగా కూడా చెప్తున్నారు. అలాగే ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు రేవంత్ రెడ్డి కుటుంబం సంబంధించి కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగినట్టు కూడా సిట్ గుర్తించింది. అందుకే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోదరుడిని కొండలరెడ్డిని కూడా రేపు సిట్ ముందు హాజరు కావాలని నోటీసులు ఇచ్చినట్టుగా కూడా చెప్తూ ఉన్నారు. అంతేకాకుండా ఎమ్మెల్సీ నవీన్ రావు తండ్రి కొండలరావు ఫోన్ కూడా ట్యాపింగ్ గురైనట్టుగా కూడా తెలుస్తుంది. సో కొండలరావుని కూడా రేపు సిట్ ముందు హాజరు కావాలని కూడా పోలీసులు నోటీసులు పంపించినట్టు కూడా చెప్తున్నారు. మరోవైపు మాధవరం కృష్ణారావు తనయుడు సందీప్ రావు కూడా నోటీసులు ఇచ్చారు. అయితే అతను మలేషియాలో ఉండడం కారణంగా తన తండ్రికి నోటీసులు ఇచ్చి వచ్చినట్టుగా కూడా తెలుస్తుంది. తాను వెంటనే ఇండియాకు వచ్చిన సమయంలో హైదరాబాద్లో ఉండగా సిట్ ముందు హాజరు కావాలని కూడా పోలీసులు నోటీసులు మాధవరం కృష్ణారావుకి ఇచ్చి వచ్చారు. సో పూర్తి కూడా ఫోన్ ట్యాపింగ్ విషయంలో ఎవరెవరు ఏ సమయంలో ఇచ్చారు, ఎందుకు ఇచ్చారు అనే కోణంలో కూడా వీరిని ప్రశ్నించే అవకాశం అయితే కనిపిస్తుంది. సో పూర్తిగా కూడా జైపాల్ యాదవ్, చిరుమర్తి లింగయ్య, నవీన్ రావును విచారించిన తర్వాత వీరందరినీ కూడా ఇవ్వడం పట్ల కీలక మలుపు తిరుగుతున్నట్టు కూడా అందరూ భావిస్తూ ఉన్నారు. కొత్త సీట్ రావడంతో కూడా పూర్తిగా దూకుడు పెంచినట్టుగా కూడా తెలుస్తుంది. సో రేపు ఉదయం 11 గంటల ప్రాంతంలో, అలాగే 1 గంట ప్రాంతంలో కొంతమందికి నోటీసులు ఇచ్చినట్టు కూడా చెప్తున్నారు. రేపు వీరందరూ కూడా హాజరైతే వారి స్టేట్మెంట్ రికార్డ్ చేసి సో ముందుగా ఫర్దర్గా మరికొంతమంది కూడా ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. బిందు. రైట్ సుస్మిత.